5లు 2లు ఇలా అయితే ఎంతకాలానికి మనకు కావాల్సింది వసూలు అవుతుంది? సలహా చెప్పింది నువ్వేగా, నడు. అలా కాదు, విఐపీల దగ్గరికి వెళ్దాం. వచ్చేవేంటి? అంతా పిల్లలు, పైగా వికలాంగులు. ఇక్కడే వసూలు అవుతుంది. చెప్తా. సెక్యూరిటీ మీరు ఇక్కడే ఉండండి. నువ్వు కూడా. డియర్ చిల్డ్రన్, ఒక లెక్చరర్గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘసేవకు అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి. వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాలన్నిటి తరపున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం. కానిస్టేబుల్, మన లాకప్ నుంచి విడుదలైన దొంగ వీడే కదా? వీడే సార్. పరిగెడుతున్నాడు ఏంటి? పట్టుకోండి. ఏం కొట్టి పడుతున్నారా? అది నేటివ్ సార్. డబ్బేది? అదే సార్ దొరికింది. ఇదా? మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్. కానిస్టేబుల్, ఈ రాయుడు గారి హోటల్లో అప్పగించే. వదిలిపెట్టండి సార్. ఇన్స్పెక్టర్ గారు,
మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిటట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. ఆ. అది మేడం సరోజిని కాదు సార్, అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఆ, ఎవడో కొట్టేశాడు సార్. నీది కొట్టేశారు. ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా. ఇప్పుడే ఒక పిక్ పాకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్ కొట్టలేదు, పాకెట్ కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశాడు. నెగటివ్ సార్. ఎవరో రాయుడు అట 5 స్టార్ హోటల్లో ఉంటాడట. పంపించేసాలే. ఇదిగో ఈ పాకెట్ అయినా జాగ్రత్త. వస్తానండి. చాలా సంతోషం సరోజిని గారు. మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మినీ థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఉందండి. ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. సెక్యూరిటీ ఇవాళకి ఇంకా నాకు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. లేదు మేడం, మీరు హాస్టల్ చేరే వరకు పబ్లిక్ లోనే ఉంటారుగా. అంతవరకు మేము వెంటే ఉంటాం మేడం. థ్యాంక్స్, ఫాలో మీ. వస్తానండి. డ్రైవర్ హలో మిస్ సాంద్ర. నువ్వా? నువ్విందులోకి ఎలా వచ్చావు? చెప్తా, చెప్పినట్టు పోనీ. అపో దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చేయి, లేకుంటే వీళ్లే నీ అంతు చూస్తారు. మన కలెక్షన్ ఎంత? ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చిందంత 1.5 లక్షలే. ఆ మిగిలిన 2 లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని పిలిస్తే ఇప్పుడు వీళ్ళు వాట అడిగితే బుద్ధి లేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. ఫాలోనా? ఏమిటా ఫాలో? మేడాన్ని బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా? అదే తప్పించిన పోయింది. ముందు ఫాలో అవ్వండి అయ్యా, దాన్ని పట్టుకుంటేనే డబ్బు. తుక్కురేగిపోతుంది. వరల్డ్లోని అడ్వర్టైజింగ్ సంస్థలన్నీ కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ ఉన్నాయి. దానివల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు. మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. యూసీ, వ్యాపారం అనేది ఒక పెద్ద కళ. ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది. మీరేమంటారు మిస్టర్ శంకర్? జపాన్ ఈనాడు ఇంత ఉచ్చ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కేవలం పబ్లిసిటీయే. అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం. సిటీస్లో ఉన్న, విలేజెస్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకని వారు ఎవరూ లేరు. Advertisement is the greatest mixture of art, science, technology and... Excuse me? Can I speak? Yes? దేశాభివృద్ధికి వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు అనరు. కానీ బాధ్యతారహితంగా ఆడదాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి. ఎవరమ్మా నువ్వు? ఒక స్త్రీ. ప్రకటనల్లో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు వలకబోస్తూ నురగల్లో స్నానం ఆడాలా? ఏ మగవాళ్ళు స్నానం చేయరా? సిగరెట్లు, తాగుళ్ళు, ఆఖరికి మగవాళ్ళు గడ్డాలు గీసుకునే బ్లేడ్లకు కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా? అదే అర్ధనగ్నంగా. ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనల్లో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే, ఇది అన్యాయం. Hello, you have no business to interfere. This is a private conference. But this is public issue. This is too much. Yes, ఎక్కువగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. I don't care. Hello, ఈ మీటింగ్ లో police నేను station? చెప్పదలుచుకుంది చెప్పి తీరుతాను, మీరేం చేసినా సరే.
పైకి తెలియకుండా ఆడవాళ్ళకి ఎంతో అన్యాయం జరిగే అడ్వర్టైజ్మెంట్ల గురించి చెప్పమంటారా? ప్రెషర్ కుక్కర్లకైతే ఆడవాళ్ళని, స్కూటర్లకైతే మగవాళ్ళని చూపుతారా? అంటే నీ స్థానం వంటి ఇల్లే అని ఆడదాన్ని బ్రెయిన్ వాష్ చేయడమా? ఇన్సూరెన్స్ కంపెనీలు కొడుకైతే చదువుకని, కూతురుకైతే పెళ్లికని భీమా చేయమంటాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? కూతురు చదువుకు పనికిరారా? ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం, అన్యాయం. తక్షణం మీ నీచమైన పబ్లిసిటీ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేదా పెద్ద ఉద్యమం తప్పదు. వాట్ సార్, ఏం జరిగింది? ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది. ఏమిటమ్మా, ఏమిటి అల్లరి? ఏమిటి ఎందుకు నేను మీకు చెప్పను. నా అల్లరికి కావాల్సిన కారణాలేవో నాకు తెలుసు. మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. అయితే పదండి. థ్యాంక్ యూ. Friends, we will continue our conference. Please sit down. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు. చూడండమ్మా, మీరు చాలా గొప్పవారు. మీ ఫోటోలు ఎన్నో పేపర్లో చూసాం. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా సంపుకు తింటారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అని ఫోన్లు చేస్తున్నారు. చేయకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేరానురా దేవుడా? సార్, ఇతనే మా జీప్ టైర్ లో గాలి తీసాడు. అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం. ఏరా సార్ ఒప్పేసుకుంటున్నాను సార్. దీనికి అంతటికీ కారణం నేనే సార్. అమ్మా, మీరే నన్ను రక్షించాలి. మిమ్మల్ని కొట్టడానికి నేను 4 రౌడీలు పెట్టాను. వాళ్లే నన్ను చితగా బాదారు. ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడుంటాను. అమ్మా. సరే సరే, ఇన్స్పెక్టర్ గారు తప్పు ఒప్పేసుకుంటున్నాడుగా, పాపం క్షమించి వదిలేయండి. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు. ఇక నాకు ఫోన్లు రావు. మళ్ళీ వీళ్ళెవరు? ఏంటండి ఎస్ఐ గారు ఇది? మా మేడం ఏం చేస్తున్నారు ఎస్ఐ సార్ మీరు? అది కాదమ్మా. మాట్లాడకండి. ఆవిడ ఎవరనుకుంటున్నారా? అది కాదమ్మా. మాట్లాడకండి. మా కష్టాలు తెలుసుకుని మా కోసం పోరాడుతున్న దేవత. అది సరేననుకోండి. మాట్లాడకండి. స్త్రీ క్షేమం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి ఆవిడ. అది కాదు నేను సరోజిని, సరోజిని, మా అమ్మగారు, అసలు ఏం జరిగిందంటే, నువ్వేం చెప్పనక్కర్లేదు సరోజిని. నిన్ను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశారు. సరోజిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు, ఈవాడ నువ్వు సాధించింది ఒక ఎత్తు. ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే, నువ్వు ఎప్పుడూ అణిగిబణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ మీద నువ్వు ధ్వజం ఎత్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ.